నేటి చరిత్ర ముఖ్యాంశాలు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తాడేపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ పూజారులు ప్రత్యేకంగా ఆశీర్వదించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విశాఖ నగరంలో పోలీసులకు హవాలా డబ్బు భారీగా పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో 100 కిలోల గంజాయితో పాటు 30 కిలోల వెండి ఆభరణాలు కూడా సీజ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు ప్రచారం జోరందుకుంటుండగా జమిలీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని సిఈసి అధికారి సునీల్ అరోడా కూడా ప్రకటించారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 214 కేసులు నమోదు కాగా 2 మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. ఇసుకతో తయారు చేసిన కేకును కట్ చేసి ఈ సందర్భంగా వారు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రేమోన్మాది బరితెగించాడు. 10వ తరగతి విద్యార్థినికి తాళి కట్టే ప్రయత్నం చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని బెంగళూరు రోడ్లో మసీదు పరిసరాల్లో 10 లక్షలతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులకు, అలాగే 5 లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే నవాజ్ బాషా భూమి పూజ చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 18,000 యూనిట్ల రక్త సేకరణ చేసినట్లు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నటుడు చిరంజీవి తదితరుల ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరా అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ పార్టీలో విషాదం నెలకొంది. చిత్తూరు జిల్లా తంబాళ్లపల్లి, పెద్దమండెం మండలాల్లో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పర్యటించి టీడీపీ కుటుంబాలను పరామర్శించారు. ఢిల్లీలో రైతుల నిరసనలకు చిత్తూరు జిల్లా పీలేరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆగా మొహిద్దీన్ సంఘీభావం తెలిపారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని ఎంపీడీఓకు ఈ సందర్భంగా ఆయన వినతి పత్రం అందజేశారు. చిత్తూరు జిల్లా కురబలకోట, మొలకల్చెరువు, తంబాళ్లపల్లి, పెద్దమండెం మండలాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిత్తూరు నుంచి తూర్పు గోదావరి జిల్లా వైపు వెళ్తున్న లారీలో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న 25 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుమారు 600 మంది రక్తదానం చేశారు. కార్యక్రమాల్లో పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లి, తంబాళ్లపల్లి, కుప్పంలతో పాటు 14 నియోజకవర్గాల్లోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. పలు చోట్ల రక్తదాన శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు కొనసాగాయి. చిత్తూరు జిల్లా పొంగనూరులో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా మున్సిపల్ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కేవీబీపురంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాకాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సేవా కార్యక్రమాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి ప్రారంభించారు. వైసీపీ శ్రేణులు ఈ సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.